హాయ్ అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ముచ్చట్లు. ఈరోజు క్రిస్పీ చామదుంపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. హాఫ్ కేజీ చామదుంపలు తీసుకొని వాష్ చేసుకొని కుక్కర్లో 1 విజిల్ వేసి ఉడకబెట్టాలి. వాటిని పీల్ తీసి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి. అందులో ఫస్ట్ 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. చామదుంపలో జిగురు ఎక్కువగా ఉంటుంది కనుక అందులోని కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా పిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చామదుంపల్లో జిగురు ఎక్కువ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకున్న వారికి, కీళ్ళ నొప్పులకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. శరీరంలో ఉండే వ్యర్థాలను కూడా బయటికి పంపిస్తుంది. ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా దూరం చేస్తుంది. నెక్స్ట్ కర్రీ విషయంలోకి వస్తే, చామదుంపల్ని డీప్ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లోని ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత చామదుంపలను ఫ్రై చేసుకోవాలి. అలాగే మొత్తం ముక్కలను కూడా అలాగే వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లోని 6 to 10 పచ్చిమిర్చి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేపుకొని అందులో డీప్ ఫ్రై చేసిన ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి. అందులోని కొంచెం 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటే కొంచెం పులుపులుగా తీయగా తినడం చాలా బాగుంటుంది. అంతే, క్రిస్పీగా ఉండే చామదుంపల ఫ్రై రెడీ. ఇది రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చామదుంపల ఫ్రై ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.